తనపై చిన్న ఆరోపణ వచ్చినా చాలు వెంటనే మైక్ ముందుకొచ్చి విరుచుకుపడే నాయకుడు, కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన పార్టీకి సంబంధించిన ఎంపీ. అంతేకాదు అత్యంత సంపన్నుడు, ప్రత్యర్థులను రాజకీయంగా ముప్పు తిప్పలు పెట్టగల ఒక వ్యూహకర్త. ఇంతకీ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమైందిగా. ఆయనే అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్. అలాంటి కీలక నేతపై ఇప్పుడు తీవ్రస్థాయిలో అక్రమ మైనింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థులు కొండలను తవ్వేస్తున్నారంటూ హెచ్చరిస్తున్నారు. అయినా సరే సీఎం రమేష్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అసలు ఈ మౌనం వెనుక ఉన్న రహస్యమేంటి? అనకాపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆఫ్ ద రికార్డుగా ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. పంచదార్ల మైనింగ్ వివాదం వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని రాంబిల్లి మండలం పంచదార్ల కొండల్లో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోందనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కడప జిల్లా నుంచి వచ్చి అనకాపల్లి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్, ఆయన అనుచరులే ఈ పంచదార్ల విధ్వంసానికి మూల కారణమని వైసీపీ నాయకులు గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పంచదార్ల కొండల్లో ఉన్న పరమశివుడితో పెట్టుకుంటున్నావు, జాగ్రత్త సీఎం రమేష్ అంటూ వైసీపీ నేతలు బహిరంగంగానే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కడప నుంచి వచ్చి గెలిపిస్తే అనకాపల్లి ప్రకృతి వనరులను కొల్లగొడుతూ నియోజకవర్గాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా అని ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తిస్తూ సీఎం రమేష్ను దోషిగా నిలబెట్టడంలో వైసీపీ దాదాపుగా సక్సెస్ అయిందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ప్రధాన అంశం ఏంటంటే, సీఎం రమేష్ సైలెంట్గా ఉండడం. ఇది ఆయన సహజ స్వభావానికి విరుద్ధమని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు. సాధారణంగా తనపై ఆరోపణలు వస్తే ఊరుకునే రకం కాదాయన. అంతేకాదు నచ్చకపోతే సొంత కూటమి లేదా పార్టీ నాయకులపై కూడా వేటు వేయడానికి వెనుకాడరనే టాక్ కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై స్వయంగా జిల్లా కలెక్టర్కే ఫిర్యాదు చేసిన చరిత్ర సీఎం రమేష్ది. అలాంటి నాయకుడు ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో వైసీపీతో పాటు మిత్రపక్షమైన జనసేన నాయకులు కూడా ఆరోపణలు గుప్పిస్తున్నా నోరు మెదపకపోవడం వెనుక అంతరార్థం ఏమిటి అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఊపందుకుంటోంది. అంతేకాదు ఈ మైనింగ్ పంచాయతీలో సీఎం రమేష్కు కూటమిలోని ఇతర పార్టీల నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదని తెలుస్తోంది. అనకాపల్లి పరిధిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను గుప్పిట్లో పెట్టుకొని ప్రకృతి వనరులను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అనే అభిప్రాయం ఇప్పుడు కూటమిలోని స్థానిక నేతల్లో కూడా బలంగా వినిపిస్తోంది. అంతర్గత చర్చల్లో, ఆఫ్ ది రికార్డ్ సంభాషణల్లో కూటమి నేతలే ఎంపీ వైఖరిపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ వ్యవహారం వల్ల ఒక్క అనకాపల్లిలోనే కాదు, మొత్తం ఉత్తరాంధ్రలోనే కూటమికి రాజకీయంగా తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందంటూ సీఎం చంద్రబాబుకు కూడా సీరియస్గా ఫిర్యాదులు వెళ్ళినట్టు తెలుస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబు వద్దకే ఈ పంచాయతీ వెళ్ళడం, కూటమి నాయకులే తనకు వ్యతిరేకంగా ఉండడం వల్లే సీఎం రమేష్ ప్రస్తుతానికి ఆచితూచి అడుగులు వేస్తున్నారు అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఎదురుదాడి చేస్తే వ్యవహారం మరింత ముదిరి సొంత కూటమిలోనే రచ్చరచ్చ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఆయన ఈ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని పొలిటికల్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మౌనం ఆయనకు రాజకీయంగా మేలు చేస్తోందా, లేక ఆరోపణలు నిజమని నమ్మేలా చేస్తుందా? అనకాపల్లి మైనింగ్ రచ్చ మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.